10th క్లాస్ పాస్ అయితే చాలు రైల్వే ద్వారా ఫ్రీగా స్కిల్ ట్రైనింగ్ నేర్చుకునే అవకాశం ఉంది. ఇది రైల్వే జాబ్ కాదు, కానీ మీ కెరీర్ కు ఉపయోగపడే వాల్యుబుల్ స్కిల్స్ ట్రైనింగ్. ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎవరు అప్లై చేయొచ్చు, సర్టిఫికేట్ వస్తుందా లేదా, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మీ రాధా రామశెట్టి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఇది ఇండియన్ రైల్వేస్ మనకి అందిస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్. అయితే ఇందులో మనకు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ వచ్చి 103 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎన్రోల్డ్ వచ్చి 43,000 వరకు ఉన్నారు. ట్రైన్డ్ వచ్చి 32,000 వరకు ఉన్నారు. ఇది ఆఫ్లైన్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారనమాట. అంటే మీరు ఆన్లైన్ లో చేయడానికి లేదు, డైరెక్ట్ గా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవాలి. అయితే కొన్ని రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. సెప్టెంబర్ కోర్స్ కి సంబంధించి అప్లికేషన్స్ ఆల్రెడీ తీసుకుంటున్నారు. August 8 నుంచి 21st August వరకు మనకి అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. అయితే అప్లై చేయడానికి మీరు కిందకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్, హూ కెన్ అప్లై హియర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ హూ కెన్ అప్లై అని కనుక క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కంప్లీట్ నోటిఫికేషన్ ఉంది. చూడండి, ఇది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చి మనకి ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది రైల్వే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్, షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఐటీ, బేసిక్ కంప్యూటర్స్, ఏసీ రెఫ్రిజిరేషన్ కోర్సెస్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. అయితే ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాస్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఏజ్ 18 years నుంచి 35 years మధ్యలో ఉండాలి. సెలక్షన్ మెథడ్ వచ్చి మనకి మెరిట్ బేస్డ్ అన్నమాట. ఇది CGPA మనకి 9.5 CGPA వరకు వచ్చి ఉండాలి. అప్లికేషన్స్ www.railkvy.indianrailways.gov.in లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ లో మనం అప్లై చేయాలి. అది కూడా ట్రేడ్ వైజ్ గా చెక్ చేసుకోవాలి. మీ ప్రిఫరెన్స్ ని బట్టి అది మీకు దగ్గరలో ఉన్న ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉంటుందో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మనకి ప్రతి ఇన్స్టిట్యూట్ లో అన్ని కోర్సెస్ అవైలబుల్ గా ఉండవు కాబట్టి డీటెయిల్డ్ గా చెక్ చేసుకోవాలి. అయితే ఇది కంప్లీట్ చేస్తే మీకు ఎట్లాంటి జాబ్ రాదు, ఓన్లీ ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. అయితే రిజర్వేషన్స్ ఏమీ ఉండవు. అటెండెన్స్ కంపల్సరీ 75% ఉండాలి. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 weeks. మనకి 18 days లో ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ లో మనకి 55% మార్క్స్ వచ్చి ఉండాలి. ప్రాక్టికల్ లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అయితే ట్రైనింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి ఎట్లాంటి ఫీజు కట్టక్కర్లేదు, ఫ్రీగా మనం ఈ కోర్స్ ని జాయిన్ అవ్వచ్చు. అయితే అరేంజ్మెంట్స్, ఫుడ్ అరేంజ్మెంట్స్, లాడ్జింగ్ అరేంజ్మెంట్స్ మాత్రం ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఎలాంటి అలవెన్సెస్ ఇవ్వరు. ఓన్లీ ట్రైనింగ్ డే టైమ్ లోనే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఎట్లాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయక్కర్లేదు. ఫస్ట్ మనం అప్లై చేసేసిన తర్వాత August 21 లోపు మనకి 22 August కి మనకు ఒక షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. అది మనకి త్రూ ఈమెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ మెసేజ్ వస్తుంది. వన్స్ ఆ సెలక్షన్ లిస్ట్ లో కనుక మన పేరు ఉంటే మనం ఏదైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకోవాలనుకుని అప్లై చేసుకుంటున్నామో ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినప్పుడు మనం మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి అక్కడ చూపించాలి, వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ అలా వెరిఫై చేసుకునేటప్పుడు మనం ఏదైనా సర్టిఫికేట్స్ అప్లై చేయకపోతే కనుక అప్పుడు మనం మన కోర్సులు చేయడానికి ఛాన్స్ ఉండదు. అయితే డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్, 10th మార్క్స్ సర్టిఫికేట్ ఉండాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి సర్టిఫికేట్ ఉండాలి, ఫోటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ వచ్చి ఆధార్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఉండొచ్చు. నెక్స్ట్ అఫిడవిట్ 10 rupees నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద మనం అఫిడవిట్ తీసుకోవాలి. మెడికల్ సర్టిఫికేట్ కూడా, అంటే ఫిజికల్లీ ఫిట్ ఫర్ ద కోర్స్ అని చెప్పేసి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎట్లాంటి స్టైఫండ్ ఇవ్వరు ఈ ప్రోగ్రామ్ కి, జస్ట్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు. కంప్లీట్ అయిన తర్వాత మనం రిటర్న్ ఎగ్జామ్ రాయాలి. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ స్టార్టింగ్ లోనే మీకు ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉంటే కనుక లాగిన్ అంటాం, లేదంటే కనుక సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇస్తే కనుక మీకు ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ రిజిస్టర్ అవుతుంది. అప్పుడు లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు లాగిన్ హియర్ మీద క్లిక్ చేసి మనం లాగిన్ చేసుకొని మనం మనకు ఏదైతే కోర్స్ కావాలనుకుంటున్నామో ఆ కోర్స్ని ఏదైతే కోర్స్ చేయాలనుకుంటున్నామో ఆ కోర్స్ని అప్లై చేయొచ్చు. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూడండి. ఇక్కడ అప్లై హియర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం సైన్ ఇన్ అవుతాం. అయిన తర్వాత నోటిఫికేషన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ స్టేట్ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారు,
ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టిట్యూట్ నేమ్ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అనమాట. కాకపోతే ప్రతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీకు కోర్సెస్ అవైలబుల్గా ఉండవు కాబట్టి ప్రతిదీ డీటెయిల్డ్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సర్చ్ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ కోర్సెస్ ఉండాలి కానీ సెప్టెంబర్ మంత్కి వచ్చి నిల్ ప్రజెంట్ అవైలబుల్గా లేవు. అంటే మనకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చాను నేను. ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ సెంటర్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఇక్కడ కిందకు వస్తే కనుక మీకు ఇక్కడ 2 ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఉంది, వెల్డింగ్ ఉంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్ మీరు జస్ట్ అప్లై అని క్లిక్ చేయగానే మీకు అది అప్లై అయిపోద్ది. కాకపోతే మీరు ముందు దీనికి సైన్ ఇన్ చేసుకోవాలన్నమాట. సైన్ ఇన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోగలరు. లేదు మీరు ఇంకా ఏ కేరళ నుంచో చేయాలనుకోండి అక్కడ సెలెక్ట్ చేసుకోవడం, నెక్స్ట్ అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం, సర్చ్. ఎలా మీరు ఏ స్టేట్లో నుంచైనా, ఇప్పుడు తెలంగాణ అయితే తెలంగాణ, ఇలా ప్రతిదానికి సెలెక్ట్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్ కానీ లేదు మీరు వేరే చోటకి వేరే ఊరు వెళ్ళి కూడా మీరు అక్కడ చేసుకోవచ్చు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే చేయొచ్చు కానీ మీకు అక్కడ అకామిడేషన్ అయితే అవైలబుల్గా ఉండదన్నమాట. ఇదండి కంప్లీట్గా మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా కోర్సెస్ని ఆప్ట్ చేసుకోవాలి, ఇన్స్టిట్యూట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది. అయితే దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ స్కీమ్లో ట్రైనింగ్ తీసుకున్నంత మాత్రాన ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉండదు. కాబట్టి ఎవరైనా రైల్వే ఫ్రీ కోర్స్ ప్లస్ గ్యారంటీడ్ రైల్వే జాబ్ అని చెప్తే వెంటనే నమ్మకండి. మీరు 10th పాస్ అయ్యి స్కిల్ ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రైల్ కుశల్ వికాస్ యోజన డెఫినెట్లీ చెక్ చేయాల్సిన ఆపర్చునిటీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఫ్రీ గవర్నమెంట్ కోర్సెస్, స్కాలర్షిప్స్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ అప్డేట్స్ కోసం విద్యావాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.